పహల్గాం దాడిలో భర్తలను పోగొట్టుకున్న మహిళలు తమ నుదుటి సింధూరాన్ని కూడా కోల్పోయారు. అందుకే వారు వ్యక్తిగత దుఃఖంలో కాకుండా సామూహిక ఆగ్రహంతో తమ నుదుటి సింధూరాన్ని తుడిచిపెట్టిన వారిపై తీర్చుకున్న ప్రతీకారంగా చెప్పుకోవచ్చు. భర్తలను పోగొట్టుకున్న వారి శోకానికి ఈ ఆపరేషన్ కొంత ఉపశమనం అనుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ కి చావు దెబ్బతీసింది. కనీసం కోలుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా భారత త్రివిధ దళాలు పాక్ పై ముప్పట దాడికి దిగాయి. సర్జికల్ స్ట్రైక్ చేపట్టి 100 మందికి పైగా కరుడుగట్టిన ఉగ్రవాదులను పాక్ గడ్డపై మట్టుబెట్టింది. పహల్గాం దాడిని తీవ్రంగా పరిగణించిన భారత్ పాకిస్తాన్ కి వెళ్లే సింధు జలాలను నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అందుకోసం కొన్ని దశాబ్దాల క్రితం చేసుకున్న ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. పాకిస్తాన్ నుంచి వచ్చే వస్తువులపై నిషేధం విధించింది. ఇరు దేశాల మధ్య అటారీ వాఘా సరిహద్దును మూసేసింది. భారత్ లో పాక్ నౌకల ప్రవేశాన్ని నిలిపివేసింది. పాకిస్తాన్ కళాకారులపై సైతం నిషేధం విధించింది. భారత్ గగనతలంలో ఎగరకుండా పాక్ విమానాలను కట్టడి చేసింది. ఈ దారుణం జరిగి ఏడాది గడుస్తున్నా ఈ ఘటన కారణంగా తమ కుటుంబాల్లో కలవరం మాత్రమే నేటికి అలానే ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాడి జరిగిన 1 సంవత్సరం తర్వాత పహల్గాం పచ్చిక బయళ్లు తిరిగి ప్రశాంతంగా మారినప్పటికీ ప్రాణాలతో బయటపడిన వారికి ఆ గాయం వారి జీవితంలోని ప్రతి రోజును ప్రభావితం చేస్తూనే ఉంది, వెంటాడుతూనే ఉంది.